యేసు ప్రభు దేవుడి యొక్క మాటలని, యేసు ప్రభు యొక్క మాటలని మన యొక్క జీవితంలో మనము అంగీకరించాలన్నా, వాక్య ప్రకారం నడవాలన్నా మొట్టమొదటగా మనకు మారుమనసు ఉండాలి. మారుమనసు ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యము మన జీవితంలో పనిచేస్తుంది. మన జీవితంలో మనము ఆ వాక్యములకు లోబడతాం. దేవుని యొక్క మాటలకి మనం లోబడతాం. చాలా మంది ఈ రోజులలో దేవుని యొక్క వాక్యమునికి లోబడకపోవడానికి కారణం ఏంటిది అంటే మారు మనసు లేకపోవటము, మనసు మార్చుకోకపోవడం వలననే వాళ్ళకి ఏముండట్లేదు, దేవుని యొక్క వాక్యమును వారు విశ్వసించట్లేదు. దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు చెప్పాడు, ఎవడైతే నా మాటలు వింటాడో వాడు బహుగా ఫలిస్తాడన్నాడు. వాడు ఎలా ఫలిస్తాడు? బహుగా. దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క మహిమను పొందుకోలేకపోతున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పాపం చేసి, అంటే పాపం అంటే దేవుని యొక్క వాక్యమును వినకపోవటమే పాపం, ఆజ్ఞల్ని అతిక్రమించటమే పాపము. దేవుని యొక్క మాట వారు వినకపోవడం వలన వారు బహుగా ఫలించలేకపోతున్నారు. మనకు బహుగా ఫలిస్తే పరలోకమందున్న తండ్రి ఆనందిస్తాడని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. అదేవిధంగా చాలా వరకు మన యొక్క శరీరంలో స్వస్థత ఎందుకు రావట్లేదు, బాధలు, ఇబ్బందులు, కష్టములు ఎదుర్కొంటున్నాయంటే మారు మనసు లేకపోవటం వలన. ఏం లేకపోవటం వలన? మారు మనసు. మారు మనసు కనుక మన జీవితంలో ఉంటే మనం అన్ని విషయములలో ఆశీర్వదించబడతాము. యేసు ప్రభువే చెప్పాడు, మీరు మనసు మార్చుకోండి. మన మనసు మారినప్పుడే దేవుని యొక్క వాక్యముని మనము వినగలుగుతాం. మన యొక్క ఆలోచన మారినప్పుడే దేవుని యొక్క వాక్యముని మనం వెంబడించగలుగుతాం. మనం ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా మనసు మారలేదనుకో అది వ్యర్థమైనటువంటి. అందుకనే మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమంటున్నాడంటే, అతడు పరిసయ్యులలోను సదుకాయులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఎవరైతే మారు మనసు లేదనుకో వాళ్ళని దేవుడు ఇక్కడ యోహాను ఏమని సంబోధిస్తున్నాడు వాళ్ళని అంటే, సర్ప సంతానమా, అంటే దేవుని యొక్క ప్రజలు కాదు అంటున్నాడు. వాళ్ళని దేవుడిని వెంబడించేటటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళని ఏమంటున్నాడు? సర్ప సంతానమా అని. రాబోయేటటువంటి ఉగ్రత నుండి ఎవరు మిమ్మల్ని తప్పించగలుగుతారు? ఉగ్రత వస్తుంది లోకంలోనికి, శ్రమలు వస్తున్నాయి, కష్టములు వస్తున్నాయి, లేదంటే తుఫాను వస్తుంది, కరువు వస్తున్నది. ఆ సమయంలో ఎవరు మిమ్మల్ని కాపాడగలుగుతారు అని దేవుడు ప్రశ్నిస్తుంది. ఎవరు మిమ్మల్ని కాపాడతారు? ఇప్పుడంతా నెమ్మదిగా ఉన్నది, అంత బాగున్నది, అందుకని నేను కష్టం తీసుకొని తింటున్నట్టు కరెక్టే. కానీ ఒకనొక సమయంలో కరువు వస్తుంది, నీకు చేత కాదు, ఇబ్బంది అవుతుంది, లేదంటే ఇంకా అనావృష్టి వస్తుంది. ఆ సమయంలో ఎవరు మిమ్మల్ని కాపాడుతారు? ఆ ఉగ్రత నుండి, ఆ ఇబ్బంది నుండి ఎవరు మిమ్మల్ని తప్పిస్తారు? అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఆ ఉగ్రత నుండి నేను మిమ్మల్ని తప్పించాలంటే, ఆ ఉగ్రతలో నుండి నువ్వు రక్షణ పొందుకోవాలంటే దేవుడు అంటున్నాడు, మారు మనసును మీరు పొందుకొని ఆ మనస్సుకు తగినటువంటి ఫలములను ఫలించండి. మారు మనసు వస్తే మన జీవితంలో ఏం కనిపిస్తాయి అంటున్నాడు? ఫలములు. నేను మనసు మార్చుకున్నాను అని చెప్తే నా జీవితంలో ఫలములు కనిపించాలి. అంటే నా యొక్క నడకలో, నా ప్రవర్తనలో ఏముండాలి? ఫలించాలి. ఇంత ముందుకు ఏ విధంగా అయితే నా ప్రవర్తన ఉన్నదో అదే విధంగా ఇప్పుడు నా ప్రవర్తన ఉండకూడదు. ఒకవేళ అదే విధమైన ప్రవర్తన నేను కలిగి ఉంటే నా మనసు మారలేదు, నేను మార్పు చెందలేదు.
కనుక దేవుడు ఏమంటున్నాడంటే మారు మనసు తగిన ఫలములను మీరు ఫలించాలి. క్రైస్తవ జీవితం అంటేనే ఫలించేటటువంటి జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఎల్లప్పుడూ మీరు వర్ధిల్లేటటువంటి జీవితం. అన్ని విషయములలో దేవుడు నిన్ను ఏం చేయమంటున్నాడు? వర్ధిల్లమంటున్నాడు. కానీ నిన్ను దేవుడు ఇబ్బందుల్లో ఉండొద్దని చెప్తున్నాడు, బాధల్లో ఉండొద్దని చెప్తున్నాడు, కష్టంలో కరువులో ఉండొద్దు అంటున్నాడు. అలా ఉండకుండా ఉండాలంటే దేవుడు అంటున్నాడు మారు మనసుకు తగినటువంటి ఫలములను మీరు ఫలించండి. అప్పుడు మీరు మారు మనసు తగిన ఫలములు ఫలిస్తే దేవుడు ఏమంటున్నాడు? ఆయనే ఆశీర్వదిస్తానంటున్నాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమన్నా ఉంటుందంటే 22వ వచనం, యెహోవా ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నాడు? యెహోవా ఆశీర్వాదం, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తేనే నువ్వు ఐశ్వర్యవంతునిగా అవుతావు. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే ఐశ్వర్యం కాదు. అన్ని విషయముల్లో సమాధానం కలిగిన జీవితం ఉండాలి, నెమ్మది, ప్రశాంతత, దుఃఖము లేనటువంటి జీవితంలో కలిగి ఉంటాం. కొంతమందికి చాలా డబ్బులు ఉంటాయి కానీ వారి జీవితంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అది మంచి జీవితమా? కాదు. దేవుడు ఏమంటున్నాడంటే యెహోవా ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం నీ ఇంటి మీద ఉన్నట్లయితే, దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు నువ్వు ఐశ్వర్యవంతుడివి, నువ్వు ఐశ్వర్యవంతుడివి. ధనవంతుడు లాజరు అనే వ్యక్తులు మనందరికి తెలుసు. ధనవంతుడు చాలా డబ్బులు సమకూర్చుకున్నాడు. అదేవిధంగా లాజరు పేదవాడు, ఆయనకు డబ్బులు లేవు, తినడానికి సరిగ్గా ఆహారం కూడా లేదు. కానీ ఆయన దేవుని అందరి భయభక్తులు కలిగే విషయంలో చాలా ధనవంతుడు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో, ఆయనను వెంబడించే విషయంలో, దేవునికి భయపడే విషయంలో ఆయన చాలా గుణవంతుడు. ఆయన నాకు అనారోగ్యం ఉన్నది కదా, నేను ఎందుకు దేవుని ప్రేమించాలి అని అనుకుంటే, యేసు ప్రభువు కూడా ఈ లాజరును ప్రేమించిన దేవుని యొక్క వాక్యం చూడండి. లూకా సువార్త, యోహాను సువార్త 12వ అధ్యాయము 11వ అధ్యాయం 3వ వచనం. 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. ఏమంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో? ప్రభువు కూడా ఆయనను ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. దేవుడు ప్రేమించే వారికి మనం ఏమనుకుంటాం? అనారోగ్యములు ఉండొచ్చా? దేవుడే అతడు ప్రేమిస్తున్నాడు, అతనికి ఎందుకు ఈ దరిద్రత ఉండాలి? అతడు అన్ని విషయంలో వర్తిల్లాలి. ఎందుకు ఇలా అందరూ ధనవంతుని యొక్క ఇంట్లో అడుక్కుంటున్నాడు? దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కదా, దేవుడు కూడా ఆయనను ప్రేమిస్తున్నాడు కదా అని మనం కూడా చాలాసార్లు నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, నాలో ఎందుకు ఇన్ని కష్టములు ఉన్నాయి అంటే, మనం కష్టంలో తీరిపోతేనే దేవుని ప్రేమించడం కాదు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి ప్రేమించాలి. ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అందుకనే ధనవంతుడు తనకున్న ధనమును బట్టి ఆశ్చర్యపోతున్నాడు. తనకున్న నాదెంతో ధనం ఉన్నదని. కానీ ఒకానొక రోజు ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయినాడు, లాజరు పేదవాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాతకి ధనవంతుడేమో నరకంలోకి పోయినాడు.
కారణం ఏంటిదంటే మారు మనసు లేదు. దేవుడు అంటే భయం లేదు. డబ్బులు సంపాదించుకోవడం తప్పు కాదు. దేవుడే ఫలించమని చెప్తున్నాడు. దేవుడే మీరు వర్ధిల్లమని చెప్తున్నాడు. దేవుడే మీరు పైవారుగా ఉండాలని చెప్తున్నాడు. కానీ దేవుని దృష్టిలో మారు మనసు లేకపోవడమే ఇబ్బందికరం. ఇక్కడ ధనవంతుడికి అన్ని రకములైనటువంటి సకల ఐశ్వర్యములు ఉన్నాయి, కానీ ఆయన జీవితంలో లేనిది ఏంటిదంటే మారు మనసు. ఏం లేదు, మారు మనసు లేదు. లాజరుకు ₹1 కూడా సరిగ్గా లేదు. ఆయన యొక్క అనారోగ్యం ఉంది, అనారోగ్యం కొరకు బాగు చేయించుకుందామన్నా డబ్బులు లేవు. దానికి తినడానికి కూడా లేకుంటే ఈ ధనవంతుడి దగ్గర ఇంటి దగ్గర ఉంది. ఆ ధనవంతుడి ఇంటి దగ్గర ఉండి రొట్టె ముక్కలను తినేటటువంటి వ్యక్తి. చూడండి లూకాసు వార్త 16వ అధ్యాయము 20వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 20వ వచనం. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చూడండి ఎంత డిఫరెన్స్ ఉన్నదో మారు మనసు లేకపోవటం వలన. లాజరు జీవితంలో మారు మనసు ఉన్నది, ధనవంతుడి జీవితంలో మారు మనసు లేదు. కానీ ఈ భూమి మీద ఎంతమంది ఎన్ని సంవత్సరములని జీవించగలుగుతారు? ఈ భూమి మీద మనము కొద్ది సంవత్సరములే జీవించగలుగుతాం. కానీ ఆ జీవించే జీవితంలో దేవుణ్ణి తెలుసుకొని దేవుడు చెప్పినటువంటి వాక్య ప్రకారం మారు మనసు పొందుకొని ఆ వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు మనం ఈ లోకంలో ఐశ్వర్యవంతులంగా ఉంటాము, పరలోకంలో కూడా ఐశ్వర్యవంతులంగా ఉంటాం. దేవుడే చెప్పాడు, మీ కొరకు పరలోకంలో ధనమును సమకూర్చుకోండి. ఈ లోకంలో ధనము సమకూర్చుకుంటే పరలోకంలో మనం ధనము సమకూర్చుకోలేకపోతే వ్యర్థం అంటున్నాడు. దేవుడి దృష్టిలో మనం ఈ లోకంలో ధనము సమకూర్చుకోవాలి, పరలోకంలో కూడా ధనమును సమకూర్చుకోవాలి. ఒకవేళ ఈ లోకంలోనే ధనము సమకూర్చుకుంటే పరలోకంలో ధనం సమకూర్చుకోకపోతే అక్కడ నువ్వు దరిద్రుడివి, పేదవాడివి, ఏమీ లేని వాడివి. ఏమీ లేని వాడి జీవితం ఏ విధంగా ఉంటుంది? ఇబ్బందికరంగా, దుఃఖకరంగా ఉంటుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు ధనవంతుడు. అయ్యో ఏమంటున్నాడు చూడండి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ఉంచి, నీళ్లు కూడా అక్కడ ఉండవంటున్నాడు. ఎంత నరకయాతన చూడండి, నీళ్లు కూడా తాగడానికి నీళ్లు కూడా లేవంటున్నాడు ధనవంతునికి. ఈ భూమి మీదనేమో సకల ఐశ్వర్యములు ఉన్నాయి, కానీ పరలోకంలో అతని కొరకు ఒక చుక్క నీళ్లు కూడా సంపాదించుకోలేకపోయాడు. సో దేవుడు ఏమంటున్నాడు, నువ్వు పరలోకంలో సంపాదించుకోవాలంటే ఫస్ట్ నీ మనసు మారాలి, మారు మనసు రావాలి. దేవుని యందు భయభక్తులను కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు సమస్తమును సమకూరుస్తుంటాడు. ఇక్కడ ఆయనకు భూమి మీద ఏం లేదు, భూమి మీద నీకు ఏం లేకపోయినా పర్లేదు, దేవుణ్ణి కలిగి ఉంటే చాలు, మారు మనసు పొందుకొని ఉంటే చాలు. ఇక్కడ చూడండి, లాజరు దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి. లాజరు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అయినా కానీ దేవుడు ఆయనకు కొన్ని రోజులు అనారోగ్యంలోనే ఉంచిండు. మనల్ని కూడా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, అయినా కానీ కొన్ని రోజులు పేదరికంలో ఉన్న ఏ ఇబ్బంది లేదు. ఒకనొక రోజు ఇద్దరు చనిపోయారు. లాజరు చనిపోయి దేవుని యొక్క దూతల చేత కొనుక్కోబడ్డాడంట పరలోకంలోకి. ఎంత గొప్ప ధన్యత! ఎవరు
చేత కొనుకోబడిండు? దేవదూతల చేత. దేవదూతలు ఆయన కోసం దిగి వచ్చే ఉన్నాయి. ఆయన యొక్క విశ్వాసం, ఆయన యొక్క మారు మనసును బట్టి దేవదూతలే ఆయన దగ్గర దిగి వచ్చి పరలోకంలోనికి ఆయనని తీసుకుని వెళ్ళినాయి. మరి మనం కూడా, కానీ ఇక్కడ చూసినట్టయితే ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడట. అతని కొరకు ఎవరు రాలేదు, ఒక్క దేవదూత రాలేదు, ఎవరు రాలేదు. ఈ లోకంలో ఘనంగా అతనిని ఎందుకు చనిపోతే పాతి పెట్టారు, కానీ పరలోకంలోకి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఒక్కరు రాలేదు. అదేవిధంగా లాజరు చనిపోతే అందరు సరిగ్గా పాతి పెట్టకపోవచ్చు అతనిని, కానీ అతని ఎందుకు దేవదూతలు వచ్చినాయి. ఎంత గొప్ప ధన్యత! ఎవరు గొప్ప వాళ్ళు ఇక్కడ? లాజరా, ధనవంతుడా? లాజరు ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నేను పాతాళంలో నరక యాతన పడుతున్నాను, నాకు సంతోషం లేదు, నాకు సమాధానం లేదు, నాకు సంతోషం లేదు, నాకు సమాధానం లేదు. అదేవిధంగా ఈ యొక్క ధనవంతుడు ఏమంటున్నాడంటే, అయ్యా నాకు ఇంకా 5 మంది నా అన్నదమ్ములు ఉన్నారు కిందలా, నాకు భూమి మీద 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే స్థలంలోకి రావాల్సి వస్తుందేమో, ఎందుకంటే వాళ్ళు కూడా నాలాగానే డబ్బులు సంపాదించుకుంటున్నారు, కానీ పరలోకంలో ఏమి సంపాదించుకోలేకపోతున్నారు. వారు మారు మనసు పొందుకుంటలేరు, దేవుని నామమును దూషిస్తున్నారు, వ్యర్థమైన జీవితం జీవిస్తున్నారు, పనికి మాలినట్టు బ్రతుకుతున్నారు. నాకు మరి ఒకసారి నన్ను వారి ఎందుకు పంపించావు అంటున్నాడు. మరి ఒకసారి నన్ను ఏం చేయమంటున్నాడు? ఎవరైనా చచ్చిపోతే మళ్ళా బ్రతికొచ్చి సువార్త చెప్తారా? ఎవరు చెప్పరు. దేవుడు అంటున్నాడు, నువ్వు చెప్పినా వాళ్ళు నమ్మరు అంటున్నాడు. అక్కడ మృతులలో నుండి లేచిపోయి వాళ్ళకి సువార్త చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే యేసు ప్రభు మృతులలో నుండి లేచి సువార్తను ప్రకటించాడు. దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళ యొద్దకి నా యొక్క సేవకులను పంపి ఉన్నాను, వారి మాటలు విన్నా వారికి రక్షణ వస్తుంది, వారి మాటలు విన్నా రక్షణ వస్తుంది. ఒకరు మృతులలో నుండి లేచి చెప్తేనే కాదు, దేవుని మాటలు విన్నప్పుడు నీకు రక్షణ రావాలంటే నీ మనసును మార్చుకోవాలి. కఠినమైన హృదయం ఉంటే దేవుని యొక్క వాక్యం యొక్క హృదయంలో పనిచేయదు. కఠిన హృదయం ఉంటే మన యొక్క హృదయము దేవుని యొక్క మాటలకు లోబడదు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, మారు మనసు మన జీవితంలో ఉండాలి. నువ్వు ఫలించాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే మారు మనసు ఉంటే నీకు పరలోకంలో దేవుని ఎదుట స్థానం ఉంటుంది. పరలోకంలో దేవునితోటి మనం ఆశీర్వాదములను కలిగి ఉంటాం. అందుకనే దేవుని యొక్క వాక్యం ఇంతకుముందు చెప్పినట్టుగా యెహోవా ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇస్తుంది. ఈ నరుని కష్టం వలన అతడు ఏం సంపాదించుకోలేకపోయాడు, ఎంతో కష్టపడ్డాడు ఇక్కడ, కానీ ఏమైనా సంపాదించుకున్న పరలోకంలో సున్నా, ఏమి లేదు, ఏం సంపాదించుకోలేదు. దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంటాయి. చూడండి, అదేవిధంగా సామెతలు 3వ అధ్యాయము 30వ వచనంలో, సామెతలు 3వ అధ్యాయము 30వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమిటంటే, భక్తిహీనుల ఇంటి మీద యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. భక్తిహీనులు ఎప్పుడు కూడా దేవుని యొక్క శాపమును గురి అవుతుంటారు, కానీ నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. నీ మనసు మార్చుకున్నప్పుడే దేవుడు నిన్ను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. నీ మనస్సు మారినప్పుడు నిన్ను దేవుడు ఎలాగా తీరుస్తున్నాడు? నీతిమంతులుగా. అంటే నీ జీవితంలో ఉన్న శాపం అంతా కొట్టివేయబడుతున్నది. మన ఇంటి మీద ఉన్నటువంటి శాపం అంతా కొట్టివేయబడుతున్నది. మన చేతులతో చేసిన పాపం అంతా కొట్టివేయబడుతున్నది. ఎందుకంటే యేసు ప్రభు మనం చేసినటువంటి పాపముల నిమిత్తమై ఆయన సిలువ వేయబడ్డాడు. మన చేతులతో చేసిన పాపముల నిమిత్తమై ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాడు. మనం కాళ్ళతో చేసిన పాపముల నిమిత్తమై ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. మనం చేసినటువంటి వ్యర్థమైన ఆలోచనలను బట్టి ఆయన తలలో ముళ్ళ కిరీటం వచ్చింది. మన యొక్క శరీరంలో వచ్చిన అనారోగ్యమును బట్టి ఆయన వీపు మీద కొరడా దెబ్బలు తిన్నాడు. సో అందుకని దేవుడు ఏమంటున్నాడు? భక్తిహీనంగా ఉంటే, అంటే భక్తి లేకుండా ఉంటే, ఏ వ్యక్తి అయితే భక్తి లేకుండా ఉంటాడో, దేవుని యందు భయభక్తులు ఎవరికైతే ఉంటాయో నిశ్చయంగా వారి మీద ఏముంటది? శాపం ఉంటది. ఎవరి శాపం ఉంటది? దేవుని శాపం ఉంటది. దేవుని శాపం ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా వర్ధిల్లగలుగుతాడు? వర్ధిల్లలేడు.
కాకపోతే దేవుడు ఏం చేస్తాడు, కష్టపడేటటువంటి శాపమును అతనికి ఇస్తాడు. కష్టపడమంటాడు, కష్టపడుతూనే ఉంటాం, కానీ నెమ్మది లేనటువంటిది అది. కీర్తన 127వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. కీర్తన 127వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో ఏమున్నదంటే చూడండి, 1వ వచనము 2వ వచనము చదువుకుందాము. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. వ్యర్థమే అంటున్నాడు దేవుడు. భక్తిహీనులను చూడండి, పొద్దున లేచిన దగ్గర నుంచి కష్టపడుతూనే ఉన్నారు. ఎప్పటి వరకు? రాత్రి చాలా కాలం అయ్యేంత వరకు కష్టపడుతుంటారు. కష్టపడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు? కష్టార్జితమైన ఆహారం తింటున్నారు. దేవుడు అంటున్నాడు అది వ్యర్థమైనది. దేవుడు ఏమంటున్నాడు? వ్యర్థమైన. నీ ఇల్లు కట్టబడాలంటే దేవుని వలననే కట్టబడుతుంది. అందుకనే దేవుడు ఏమన్నాడు? నీతిమంతుల నివాస స్థలం మీద ఆయన యొక్క ఆశీర్వాదం ఉంటుంది. దేవుని ఆశీర్వాదం ఎవరి మీదనైతే ఉంటుందో వాళ్ళు బహుగా వర్ధిల్లుతారు, బహుగా ఫలిస్తారు. మనం బహుగా వర్ధిల్లాలని, ఫలించాలన్న మన జీవితంలో మారు మనసు ఉంటే చాలు. మనసు మార్చుకొని దేవుని యొక్క వాక్యమును, ఆ వాక్య ప్రకారం మనం నడుచుకుంటే దేవుడే నీ మార్గములన్నిటినీ ఆయన వర్ధిల్ల చేస్తాడు. మన యొక్క మార్గంలో ఎలాంటి గచ్చ పొదలున్నా, ముళ్ళున్నా, కరుకురాళ్ళున్నా, ఏయున్నా ఆయనే వాటన్నింటినీ సరళం చేస్తాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుని వెతకకుండా చాలా రాత్రి అయ్యేంత వరకు కష్టార్జితంగా పనిచేసి, కష్టం చేసి దాని వలన శాపమును కూడా తెచ్చుకోవద్దు. కింది వచనంలో ఏమంటున్నాడు అంటే, తన ప్రియులు నిద్రించుచుండగా. తన ప్రియులు, మనం దేవునికి ప్రియమైన వారంగా ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు మారు మనసు పొందుకో. నీ మనసు మారితే దేవుడు నిన్ను ప్రియమైన వాడినిగా చూస్తాడు. నా వాక్యము ప్రకారం నడుచుకుంటున్న అటువంటి వ్యక్తిని దేవుడు కైకొంటాడు. దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకునేటటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. ఎందుకంటే చూడండి, యోహాను సువార్తలో ఉన్నటువంటి మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ఎంత సింపుల్ గా దేవుడు చెప్పాడు చూడండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే ఏమంటున్నాడు? నన్ను ప్రేమించువాడు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? తన ప్రియులు నిద్రించుచుండగా వారికి దేవుడు ఏమిస్తున్నాడు? ఆయన వారికి ఇస్తున్నాడు. ఇక్కడ దేవునికి ఎవరు ప్రియమైన వాళ్ళు? ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును గైకొంటారో వాళ్ళు దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళు. అలాంటి వారికి దేవుడు ఏమంటున్నాడు? నీవు నిద్రించుచుండగా నీ ఇంటి మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. ఎవరి ఆశీర్వాదం వస్తుంది? నువ్వు నిద్రించుచుండగా నీ యొక్క అక్కర్లేంటో దేవుడు చూస్తాడు. నీ యొక్క బాధలేంటో దేవుడు చూస్తాడు. నీకు విరోధంగా ఏమున్నాయో చూస్తాడు. నువ్వు నిద్రించుచున్నప్పుడే. కొంతమందికి నిద్రపోకుండా నిద్రలోనే ఆలోచిస్తూ ఉంటారు, ఏం చేయాలి, ఎలా అని, ఈ సమస్య నుండి నిన్ను ఎలా బయటకు రావాలని. నిద్ర లేకుండా వాళ్ళు ఏం చేస్తుంటారు? కష్టపడుతుంటారు. కానీ దేవుడు నీ కొరకు కష్టపడతాడు. దేవుడు నీ పక్షమున పోరాడతాడు. ఎప్పుడు? నువ్వు నిద్రిస్తుండగా. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను గైకొంటారో వారి జీవితంలో శాంతి, సమాధానం ఉంటుంది. దేవుని ఆజ్ఞలు గైకొని వారి జీవితంలో ఏముంటుంది? శాంతి, సమాధానం ఉంటుంది. కనుక దేవుడు ఏమంటున్నాడు? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నీకు దేవుడు ఇస్తాడు, సమస్తమును దేవుడు నీకు ఇస్తాడు. దేవుడి చేత నువ్వు దీవించబడాలి. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు మారు మనసు పొందుకొని, మారు మనసుకు చూడండి, మత్తయి సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము
15వ వచనం. కాలము సంపూర్ణమైనది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఏమంటున్నాడు యేసయ్య? కాలము సంపూర్ణమై ఉన్నది. ఇంకా సమయం ఉన్నది అనుకుంటున్నారు చాలా మంది. సమయం లేదంటున్నాడు దేవుడు. కాలం ఏమైంది అంటున్నాడు? సంపూర్ణమై ఉన్నది. చాలా మంది ఏమనుకుంటారు, ఇంకా చాలా దినములు ఉన్నాయి, నేను తర్వాత మారు మనసు పొందుకుంటానులే, ఇప్పుడెందుకు మారు మనసు పొందుకునేది అని అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? కాలం సంపూర్ణమై ఉన్నది. ఇంకేమంటున్నాడు? దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, దేవుని రాజ్యం వచ్చి ఉన్నది. ఆ దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉండాలంటే దేవుడు చెప్పిన మాటలను నువ్వు అంగీకరించినప్పుడు ఆయన రాజ్యంలో నువ్వు ఉంటావు. ఏమంటున్నాడు? దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొంది అంటున్నాడు. మారు మనసు పొంది సువార్తని నమ్ముడి. సువార్తని నమ్మాలంటే నువ్వు మనసు మార్చుకోవాల్సిందే. చాలా మంది యేసు ప్రభు యొక్క మాటలని నమ్మకపోవడానికి కారణం ఏంటిదంటే వారి యొక్క మనసు మారట్లేదు. మనసు మారట్లేదు కనుక దేవుడి యొక్క రాజ్యంలోకి రావట్లేము. మనసు మారట్లేదు కనుక దేవుడు చెప్పిన ఆజ్ఞలను మనము వెంబడిస్తలేము. దేవుని యొక్క ఆజ్ఞలను వెంబడించాలన్నా, దేవుని యొక్క రాజ్యంలో మనం నిలబడాలన్నా మనసు మార్చుకొని సువార్తను నమ్మాలి. సువార్త నమ్మినప్పుడే దేవుడు మన జీవితంలో పని చేస్తాడు. దేవుడు మన యొక్క వ్యక్తిగత జీవితంలో పని చేస్తాడు. నీ జీవితంలో ఆయన పని చేయలేడంటే కారణం ఏంటిదంటే నీకు కఠిన హృదయం ఉండవచ్చు, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క వాక్యం నమ్మట్లేకపోవచ్చు. ప్రార్థన చేస్తున్నప్పటికీ మారు మనసు లేకపోతే దేవునికి మనం దూరంగా ఉన్నట్టే. నీ మనసు మార్చుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం నడిస్తే దేవుడు అంటున్నాడు, నా ఆశీర్వాదం నీ ఇంటి మీద ఉంటుంది. ఒకవేళ నువ్వు మనసు మార్చుకోకుండా దేవుని యొక్క వాక్య ప్రకారం నడచకపోతే నువ్వు భక్తిహీనుడివి. భక్తిహీనుడికి నీతిమంతుడికి దేవుడు చాలా దూరం పెట్టి ఉన్నాడు. భక్తిహీనుడైనటువంటి ధనవంతుడు నరకంలో పోయిండు. నీతిమంతుడైనటువంటి లాజరు ఏమి లేకపోయినా దేవదూతల చేత పరలోకమున కొనుకోబడి దేవుని రాజ్యంలో దేవుని యొక్క అబ్రహాము రొమ్మున అతను ఆనుకుని ఉన్నాడు. అబ్రహాము రొమ్మున అతని జీవితంలో ఉన్నది ఒకే ఒకటి ఏంటిదంటే మారు మనసు. ఏమున్నది అతని జీవితంలో? మారు మనసు ఉన్నది. దానితో పాటు ఆ మనస్సుకు తగినటువంటి ఫలములను పాలిస్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలములు. కొంతమంది దేవుడు నమ్ముకున్న మారు మనసుకు తగిన ఫలములు అంటే ఏంటిది? దేవుడిని ఎలా ఆరాధించమన్నాడో అలా ఆరాధించినప్పుడే మనం ఆయన మనసు మారి ఆయన వెంబడిస్తున్నాం. కొంతమంది దేవుణ్ణి ఆరాధించే విధంగా ఆరాధించలేకపోయినట్లయితే అది మారు మనసు పొందుకున్నటువంటి జీవితం కాదు. ఆ జీవితం వలన దేవుడు ఉపయోగం లేదంటున్నాడు. సో మారు మనసు పొందుకున్నప్పుడే మనము సువార్తని నమ్మగలుగుతాం. సువార్త అంటే గుడ్ న్యూస్, శుభవార్త. నీ జీవితంలోకి శుభములు రావాలన్నా, నీ కుటుంబంలో మేలు కలగాలన్నా యేసుక్రీస్తు ఉన్నప్పుడే మన జీవితంలో మేలు జరుగుతుంది. యేసుక్రీస్తు లేనటువంటి జీవితంలో మేలులు కనబడవు. శుభవార్త, శుభము నీ జీవితంలో కలుగును కాకంటే ఎలా కలుగుతుంది అంటున్నాడు దేవుడు. నీ కుటుంబంలో శుభం కలగాలి, నీ వ్యక్తిగతంలో జీవితంలో శుభం కలగాలి, నీ ఆరోగ్యంలో శుభం కలగాలి, నీ మనసులో శుభం ఉండాలంటే దేవుడు అంటున్నాడు సువార్తని నువ్వు నమ్మాలి. సువార్తని నువ్వు నమ్మాలంటే నువ్వు మారు మనసు పొందుకోవాలి. మారు మనసు పొందుకున్నప్పుడే నీ జీవితంలో శుభము, సువార్త, శుభము, మంచి కార్యములు, గొప్ప కార్యములను నువ్వు చూస్తావు. ఒకవేళ దేవుని యొక్క నీ జీవితంలో మారు మనసు లేకపోయినట్లయితే శుభం అనేది మనకు దూరంగా ఉంటుంది. భక్తిహీనుని ఇంటి మీద ఏముంటుంది? శాపం ఉంటుంది అంటున్నాడు. నీతిమంతుని ఇంటి మీద ఆశీర్వాదములు ఉంటాయి అంటున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదములు మన ఇంటిలోకి రావాలంటే నువ్వు సువార్తను నమ్మాలి, శుభవార్తను నువ్వు నమ్మాలి. దేవుని యొక్క మనస్సును నువ్వు కలిగి ఉన్నప్పుడే మన జీవితంలో మేలు కలుగుతాయి. ఒకవేళ దేవుడు లేనటువంటి జీవితం అది ఏంటిది? వ్యర్థమైనటువంటి జీవితం. దేవుడు లేనటువంటి జీవితం ఎలాంటి జీవితం? అది వ్యర్థమైనది.
ఇక్కడ మనం చదివినంగా కీర్తన 127లో ఏమన్నది? మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయ్యేంత వరకు కష్టపడుట అది ఏమంటున్నాడు? వ్యర్థము. మనం పొద్దునట్టే లేచి చాలా రాత్రి అయ్యేంత వరకు కష్టపడుతున్నాం. దాని వలన దేవుడు ఏమంటున్నాడు? అది వ్యర్థమైనది, అది దేనికి ఉపయోగం లేనిది. దేని కొరకు మనం కష్టపడతామంటే మన యొక్క కడుపు కొరకు, మనం పోషించబడడానికి. కానీ మనం పోషించబడాలంటే పని చేయక తప్పదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మారు మనసు లేకుండా నువ్వు అదే రీతిగా కష్టపడితే అది ఎందుకు ఉపయోగం లేనటువంటిది. నీ యొక్క శరీరం, నీ యొక్క సత్తు అంతా క్షీణించిపోతుంది. నీ యొక్క బలవంత ఏమవుతుంది? క్షీణించిపోతుంది. నీ శరీరము అనారోగ్యం పాలవుతుంది. ఎందుకంటే నువ్వు యవ్వనంలో నువ్వు కష్టపడుతున్నావు, కానీ నీ యవ్వనం తీరిపోయిన తర్వాతకి అప్పుడు ఎవరు నీకు తోడుగా ఉంటారు? ఎవరు నిన్ను రక్షిస్తారు? అందుకనే దేవుడు ఏమంటున్నాడు? తన ప్రియులు నిద్రించుతుండగా, నువ్వు పడుకుంటుండగా నీకు ప్రతిదినం దేవుడు నూతన ఆరోగ్యమును కలగజేస్తాడు, నూతన బలమును దయచేస్తాడు. ఎలా దయచేస్తాడు నూతన బలం, నూతన ఆరోగ్యం అంటే దేవుని యొక్క మారు మనసు నీ జీవితంలో ఉన్నప్పుడే. ఏముండాలి మన జీవితంలో? మారు మనసు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మారు మనసు లేకపోతే ఎంత కష్టపడ్డా అది వ్యర్థమైపోతుంది అంటున్నాడు దేవుడు. వ్యర్థము అంటున్నాడు. వ్యర్థము, అదంతా వ్యర్థము. దేవుని కలిగి ఉండి లాజరు లాగా బ్రతికినా మనం పరలోకాన్ని సంపాదించుకుంటాం. దేవుడు లేకుండా, దేవుని యొక్క రక్షణ మనలో లేకుండా, దేవుని యొక్క మహిమ మనలో లేకుండా ఎంత కష్టపడ్డా దేవుడు ఏమంటున్నాడు? అది వ్యర్థమైనటువంటిది. ఎందుకంటే నీ కష్టాన్ని ఆశీర్వదించేటటువంటి దేవుడు నీ జీవితంలో లేడు. మన యొక్క కష్టాన్ని ఆశీర్వదించే దేవుడు నీ జీవితంలో లేడు కనుక అదేమంటున్నాడు దేవుడు? వ్యర్థము. నిన్ను ఆశీర్వదించే దేవుడు నీలో ఉన్నప్పుడే నీకు ఏమి లేకపోయినా ఆయన నిన్ను ధనవంతుల లెక్కలో చేరుస్తాడు. ఏమి లేకపోయినా దేవుడిని నీ జీవితంలో కలిగి ఉంటే, మారు మనసుని నీ జీవితంలో కలిగి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నిద్రిస్తుండగా, నువ్వు పడుకుంటుండగా ఆయన నీ యొద్దకు వచ్చి, నీలో ఏ అనారోగ్యం ఉన్నది, నీలో ఏ కష్టం ఉన్నది, నీలో ఏ దిగులు ఉన్నది, నీకు ఏ ఇబ్బంది ఉన్నది, ఎందుకు నువ్వు ఈ వేదనతో బాధపడుతున్నావు, దేవుడికి తెలుసు. ఆయన నీ యొద్దకు వస్తాడు. రాత్రికాల సమయంలో ఆయన నీ యొద్దకు వస్తాడు. నువ్వు ఆయనని ధ్యానించాలి. నువ్వు దేవుని ధ్యానిస్తున్నప్పుడు అంట ఆయన నీ యొద్దకు వస్తాడు. ఒకరు రాత్రి నువ్వేదైతే ఆలోచించుకుంటూ పడుకుంటావో, ఆలోచన అంటే ధ్యానిస్తున్నావు. ఒకే దానిని పదే నువ్వు రిపీట్ చేస్తూ ఉంటావు. ఒకే మాటని ఎలా అనేది, ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్యల గురించి ఆలోచించుకుంటే ఎలా చేయాలని దాని గురించి ఆలోచిస్తున్నావు అనుకో, నీ జీవితంలో ఆ సమస్య అధికమైపోయి అది ఏం చేస్తుందంట? నీకు అనారోగ్యం తీసుకొని వస్తుంది. ఏం తీసుకొస్తుంది? అనారోగ్యం. బైబిల్లో ఏమున్నదంటే, నువ్వు నా గురించి ధ్యానించు. ఎవరిని గురించి? దేవుణ్ణి ధ్యానించు. ఆయన ఏం చేస్తాడంట? రాత్రి నువ్వు పడుకున్నప్పుడు నీ పడక మీద, కావాలంటే చూడండి కీర్తన 4వ అధ్యాయము, వెరీ వెరీ ఇంపార్టెంట్. 4వ అధ్యాయము 4వ అధ్యాయము మీరు 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరుకుండి. ఏమంటున్నాడు దేవుడు? నిన్ను కష్టపడమంటలేడు. నీ యొక్క అనారోగ్యముల గురించి, నీ యొక్క సమస్యల గురించి, నీకున్న దాని గురించి నువ్వేం చేయమంటున్నాడు దేవుడు? నిన్ను కష్టపడద్దు అంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? ఊరుకున్నామంటున్నాడు.
బీ స్టిల్, మౌనంగా ఉండండి. అంటే మౌనంగా ఉండడం అంటే మనం ఏం చేస్తాం, దానికి అపోజిట్ చేస్తాం. దేవుడు చెప్పిన దానికి ఏం చేస్తాం, హరి పరి హరి అన్ని రకములైనటువంటి విధములుగా మన యొక్క మైండ్ పనిచేస్తుంది. దేవుడు ఇజ్రాయేలీయులకి ఏం చెప్పిండు, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చింది. చూడండి, ఇదే మాట అట్లా పెట్టుకొని నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే భయపడుకుడి, కలగజేయి రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి, మీరు నేను చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఏం చెప్తున్నాడు దేవుడు? మౌనంగా ఉండండి. వాళ్ళు ఎందుకు దేవుడు ఆ విధంగా చెప్తున్నాడు? ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే, ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే వాళ్ళందరూ ఏమంటున్నారు, అయ్యో మోసే, మాకు ఐగుప్తులో సమాధులు ఉండేవా, అందుకని ఎర్ర సముద్రం దగ్గరికి మమ్మలను మా పిల్లల్ని తీసుకుని వచ్చినవా, ఎర్ర సముద్రంలో మమ్మలను ముంచివేయడానికి, మమ్మల్ని చంపేయడానికి, ఐగుప్తులో సమాధులు లేవని ఎర్ర సముద్రంలో మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా అని ఎవరికి నోటికి వచ్చినట్టు వారు మోషే దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. అదేవిధంగా మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు మనకి ఏది వస్తే అది మాట్లాడుతున్నాం. అదేవిధంగా పడుకొని ఏది ఆలోచన పడితే ఆలోచన చేస్తుంటాం. ఎప్పుడు సమస్యలు వచ్చినప్పుడు, ఎందుకంటే సమస్య ఎప్పుడు నీ ఎదుట కనిపిస్తుంటుంది. దేవుడు ఏమంటాడంటే, నీ సమస్య కంటే నీ దేవుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. నీవు సమస్యను పెద్దగా చేస్తున్నావు, అప్పుడు దేవుడు ఏమవుతాడు నీ జీవితంలో చిన్నగా. నీ సమస్యని నీ జీవితంలో పెద్దగా కనిపిస్తుంటే దేవుడు ఎట్లా నీ జీవితంలో కనిపిస్తాడు? నువ్వేదైతే ఆలోచిస్తుంటావో అదే నీకు పెద్దగా కనిపిస్తుంటది. నువ్వు దేనికైతే భయపడుతుంటావో అదే నీకు పెద్దగా కనిపిస్తుంటది. నువ్వు దేవుడికి భయపడట్లేవు. దేవుడు నీకు ఎలా కనిపిస్తాడు? దేవుడు నీ జీవితంలో ఎలా పనిచేస్తాడు? నువ్వు దేనికి భయపడుతున్నావు, వాళ్ళు దేనికి భయపడుతున్నావు? ఎర్ర సముద్రం ఉంది, ఎర్ర సముద్రం ఉన్నది, అయ్యో ఈ సమస్య ఉన్నది, ఈ సమస్య నుండి మేము ఎలా బయటకు వెళ్ళాలి, ఈ సమస్య ఉన్నదని చెప్పేంతకాలం నువ్వు సమస్యల నుండి బయటకు వెళ్ళావు. నాకు ఇది ఉన్నది, నా జీవితంలో ఇది ఉన్నది, నాకు ఇంతే అన్నంతకాలం నువ్వు దానిలో నుంచి బయటకు వెళ్ళవు. ఇక్కడ ఐగుప్తీయులందరూ కూడా ఇజ్రాయేలీలందరూ కూడా ఎర్ర సముద్రం ఉంది, ఇందులోనే మమ్మల్ని ముంచివేస్తావు, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు, ఎందుకు అన్నంత కాలము, అన్ని రోజులు, అంత సమయం వరకు వాళ్ళకి ఏమున్నది? భయం ఏమున్నది? వాళ్ళని ఏం రాలే? విడుదల రాలే. ఏ హృదయం అది? కఠిన హృదయం. కఠిన హృదయం ఏం చేస్తుందంటే దేవుణ్ణి చూడనీయదు. కఠిన హృదయం ఏం చేస్తుందంటే నీ ఎదుట ఉన్న అద్భుతముని చూడనీయదు. కఠిన హృదయం ఏం చేస్తుందంటే నీ సమస్యని దాటనీయదు. కఠిన హృదయం ఏం చేస్తుందంటే దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో పనిచేయలేదు. కఠిన హృదయం ఏం చేస్తుందంటే నీ మనస్సును మార్చుకోనివ్వదు. ఎప్పుడు ఏం చూస్తావు? కఠిన హృదయం, నాకు ఇదే ఉన్నది, ఈ సమస్యనే ఉన్నది, ఈ బాధే ఉన్నది, ఈ దిగులే ఉన్నదని దాని గురించే మనం ఏమో ఆలోచిస్తూ ఉంటాం. కఠిన హృదయం. ఇక్కడ ఇజ్రాయేలీలకు కూడా ఇదే ఉన్నది. కానీ దేవుడు చెప్తున్నాడు మోషేకి, ఏమంటున్నాడు? మోషే ఇశ్రాయేలుకి వచ్చి, అందుకు మోషే భయపడకుడి. సో భయపడితే నీ జీవితంలో అద్భుతం జరగదు. ఎప్పుడైనా ఫస్ట్ వర్డ్ ఏం చెప్తున్నాడు దేవుడు? భయపడకండి. దేనికి భయపడుతున్నారు వాళ్ళు? ముందున్నటువంటి ఎర్ర సముద్రానికి భయపడుతున్నారు, వెనుకనున్నటువంటి ఫరో సైన్యానికి భయపడుతున్నారు. నీ జీవితంలో కూడా నీకు ముందు చూసిన సమస్యలే, వెనకాల చూసిన సమస్యలే, ఏ దిక్కు చూసిన సమస్య కనిపిస్తే దేవుడు అంటున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు భయపడడం మానేయ్. నీ సమస్య కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. చూడు, నీ సమస్యల కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? నీలో. యేసయ్య నీలో ఉన్నాడు. ఇది మారు మనసు పొందుకున్నప్పుడే నువ్వు దేవుణ్ణి చూస్తావు.
మారు మనసు పొందుకోలేదనుకో, నీకు యేసయ్య నీ యొక్క హృదయంలో కనబడదు. నీ యొక్క హృదయం అంతా చింతతోటి, బాధతోటి, దుఃఖంతోటి, కష్టంతోటి అదే నీకు కనిపిస్తుంటది, అదే నువ్వు ఆలోచిస్తుంటావు. దేవుడు ఏమంటున్నాడు? నీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఆ సమస్య కంటే కూడా నీలో ఉన్నవాడు గొప్పవాడు. అందుకని ఇక్కడ మోసే ఏం చెప్తున్నాడు? భయపడకండి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దిగులున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. రోగంకైనా దయ్యానికైనా మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? భయపడద్దు. ఎప్పుడైతే నువ్వు భయపడతావో అప్పుడే నువ్వు ఓడిపోతావు. నువ్వు భయపడ్డావంటే నీ మనసు మారలేదు, మారు మనసు తగిన ఫలములు లేవు. నేను ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు ఎప్పుడు రక్షణ ఇస్తున్నాడు అంటున్నాడు? నేడే, ఈరోజే, ఈ రాత్రియే నువ్వు పడుకొని దేవుణ్ణి ధ్యానిస్తుంటే ఊరిక ఎలా నీ యొక్క హృదయం ఎలా ఉండాలి? కలవరపడదు. నీ యొక్క హృదయం ఏమైనా, నీ యొక్క ఆలోచన లేదు కాకూడదు, కలవరపడకూడదు, టెన్షన్ పడకూడదు. ఎలా ఉండాలి? ప్రతి సమస్యను బట్టి మౌనంగా ఉండాలి. దేవునికి అప్పగించాలి, దేవునికి సమర్పించాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఊరిక నిల్చుండి చూడండి, ఊరికనే ఉండాలి. నువ్వు కష్టపడడం అవసరం లేదంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా మీ పక్షమున చేయును, యెహోవా మీ పక్షమున యుద్ధం. ఆయనే నీ జీవితంలో యుద్ధం చేస్తాడు. నువ్వు పడక మీద ఉండి ఊరికనే ధ్యానిస్తుంటే, ఇంతకుముందు చెప్పినాడా? వారు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి యొద్దకు వచ్చి రాత్రికాల సమయంలో దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. నీ శరీరంలో ఏ అనారోగ్యం ఉన్నా, నీ శరీరంలో ఏ దిగులున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? నీ యొక్క రోగముకి ఏదైతే వాక్యం ఉన్నదో ఆ వాక్యముని నువ్వు మెమరైజ్ చేయి. ఆ వాక్యముని నీ యొక్క హృదయంలోకి తీసుకొని, దేవా నీ వాక్యము నన్ను బాగు చేస్తున్నది, నీ వాక్యము నన్ను బాగు చేస్తుంది, నీ వాక్యము నాలో ప్రవహిస్తున్నది. నీ వాక్యము, దేవుని యొక్క వాక్యం, కీర్తన 107వ అధ్యాయము చూడండి. కీర్తన 107వ అధ్యాయము 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించింది. ఏంటిది విడిపించింది వారిని? ఏంటిది? వాక్యం. ఏంటిది వారిని విడిపించింది? వాక్యము. ఏంటిది వారిని బాగు చేసింది? వాక్యము. దేవుని యొక్క వాక్యము. ఏమంటున్నాడు దేవుడు? వారు కష్టకాలమందు, 19వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదల నుండి వారిని విడిపించిండు. వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఎలా వారిని బాగు చేసిండు, ఎలా వారిని విడిపించిండు అంటే, దేవుడు తన యొక్క వాక్కును పంపి, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు, ఆ వాక్యమును పంపి, అదే విధంగా నీ జీవితంలో ఏ కష్టం అయితే ఉన్నదో, ఏ దుఃఖం అయితే ఉన్నదో, ఏ బాధ అయితే ఉన్నదో నువ్వేం చేయాలి? మారు మనసు పొందుకొని, వీళ్ళందరూ ఎలా మొరపెట్టారు దేవునికి? కష్టకాలంలో ఎలా మొరపెట్టారు? మనసు మారిన తర్వాత దేవునికి మొరపెట్టారు, అయ్యా అని మొరపెట్టారు. మనసు మారినంత వరకు నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే. ఇశ్రాయేలీయులను చూడండి, వాళ్ళ మనసు మారిన తర్వాతకి వాళ్ళు తమ కష్టకాలంలో దేవునికి మొరపెట్టారు. దేవుడు అప్పుడు ఏం చేసిండు? వారి యొక్క తన వాక్కును పంపి, అదే విధంగా నీ మనసు మార్చుకొని నువ్వు పడక మీద, లేదంటే నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తుండగా వాక్యమే నిన్ను బాగు చేస్తుంది అంటున్నాడు దేవుడు. వాక్యమే నిన్ను నిలబెడుతుంది, వాక్యమే నువ్వు పడి ఉన్న గోటులో నుండి పైకి లేవనెత్తుతుంది అంటున్నాడు. వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. మారు మనసు పొందుకున్నావంటే దాని యొక్క ఫలములో ఒక ఫలం ఏంటిదంటే ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తావు. మారు మనసు పొందుకున్నావంటే దాని యొక్క ఫలములలో ఒక ఫలం ఏంటిదంటే నువ్వు ఎప్పుడు ఆ ఊ అని హరిబరికావు. ఎలా ఉంటావు? స్టిల్, మౌనంగా దేవునికి నీ సమస్యలన్నింటినీ చెప్పుకుంటూ నువ్వు మౌనంగా ఉంటావు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము
7వ వచనం 6-7 వచనం. దేనిని గురించి చింతపడబడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి. మీ యొక్క హృదయముకు కావాలి. ఏంటిది అంటున్నాడు? దేవుని యొక్క వాక్యము. నీ యొక్క మనసుకు కావాలి ఏంటిది? దేవుని యొక్క వాక్యము. నువ్వు టెన్షన్ పడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు, చింతిస్తున్నావు. దేవుడు ఏమంటున్నాడు? మీరు దేని గురించి చింతించొద్దు. ప్రతి విషయంలో విజ్ఞాపన, ప్రార్థన, కృతజ్ఞత చేత మీ సమస్యలని దేవునికి చెప్పండి. ఇక్కడ వారు కష్టకాలం ముందు దేవునికి మొరపెట్టరు. ఇజ్రాయేలీలందరూ కష్టకాలంలో ఎర్ర సముద్రం దగ్గర దేవునికి మొరపెట్టరు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? భయపడకండి, ఊరికనే నిల్చుండి, టెన్షన్ పడకండి. అప్పుడు టెన్షన్ పడకుండా ఎలా ఉంటారంటే, ఎలా ఉండగలిగినంటే దేవుడు ఏం చేసిండు? వారి కొరకు దేవుని యొక్క దూతను పంపించిండు. వారి కొరకు దేవుడు ఏం చేసిండు? దేవదూతను పంపిండు. అదే విధంగా నీవు కూడా నీ సమస్యను బట్టి నువ్వు ప్రార్థన చేసి మౌనంగా ఉంటే దేవుడు నీ కొరకు కూడా తన యొక్క దూతలని పంపిస్తాడు. మనం ఊరుకుంటున్నామంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే దేవుడు నీ జీవితంలో పనిచేస్తాడు. ఒకవేళ నువ్వే కష్టపడుతుంటే ఆయన ఎట్లా పనిచేస్తాడు? ఎవరైనా ఒకరు మాత్రమే పని చేయాలి. నువ్వైనా పని చేయాలి, దేవుడైనా పని చేయాలి. నీ కష్టములను బట్టి దేవుడైనా నీ విషయంలో కలగజేసుకోవాలి, లేదంటే నువ్వే వాటిని బాగు చేసుకోవాలి. ఎట్లాగో మనం బాగు చేసుకోలేము. మనం ఎంత ఏంటిది శ్రమ లేకుండా, ఎంత అది విశ్రాంతి లేకుండా ఎంత కష్టపడ్డా కూడా, విశ్రాంతి లేకుండా ఎంత పరిగెత్తినా కూడా మన సమస్యలను మనం జయించుకోలేము. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ ఇజ్రాయేలీయులకు ఏం చెప్పారు? వాళ్ళు దేవుడి మాటకు లోబడ్డారు. వాళ్ళు ఏం చేసిరు? ఊరుగా ఉండండి అంటే మౌనంగా ఉన్నారు. ఇక్కడ కష్టకాలంలో వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు మొరపెట్టి ఏం చేసినాడు? వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు దేని గురించి చింతించొద్దు. చింతించకుండా ఏం చేయాలి? నీ యొక్క ఇబ్బందులన్నింటినీ దేవుడికి చెప్తే అప్పుడు నీ యొక్క హృదయానికి దేవుడు కావాలి, నీ తలంపులకు దేవుడు కావాలి ఉంటాడు అంటున్నాడు. ఇది మారు మనసు పొందుకున్నప్పుడే మన జీవితంలో ఇది అర్థమవుతుంది. మారు మనసు పొందుకున్నప్పుడే ఇది అర్థమవుతుంది. ఆయన తన వాక్యమును పంపినట్టు నువ్వు దేవునికి అవకాశం ఇచ్చి చూడండి. నీ యొక్క ఇబ్బందులను గురించి, నీ కష్టములను గురించి అన్నిటికీ దేవునికి మనం ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలి. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పడక మీద ఉండగానే దేవుని ధ్యానం చేసుకొని ఊరికి రెస్ట్ తీసుకోండి. అప్పుడు నేనేం చేస్తాను? మీ పక్షమున యుద్ధం చేస్తాను, మీ పక్షమును నేను వ్యాజ్యం ఆడతాను, మీ పక్షమును నేను మాట్లాడతాను. నీకేదైనా అనారోగ్యం ఉంటే నా వాక్కును పంపి నేను బాగు చేస్తాను. నీకేదైనా ఇబ్బంది ఉంటే ఆయన తన దేవదూతను పంపి ఉన్నాడు. ఇదేదో బయట చదువుకోవడానికి, ఇదేదో కథ చెప్పుకోవడానికి కాదు దేవుడు ఇక్కడ రాపించింది. ఆయన ఏదైతే చేస్తాడో దానిని నెరవేర్చడానికి ఆయన మనకి ఇక్కడ రాపించి ఉన్నాడు. ఎందుకోసం అంటే నీ యొక్క మనసు మారినప్పుడే దేవుడు నీ జీవితంలో పనిచేస్తాడు. నువ్వు ఊరికి మౌనంగా ఉన్నప్పుడే నేను ప్రార్థన చేస్తాను, మళ్ళీ నేను కష్టపడతాను, ప్రార్థన చేస్తాను, అది చేస్తాను, ఇది ఆలోచిస్తాను, ఆ తర్వాతకి దేవుడు నా జీవితంలో ఏం చేయట్లేదంటే అది మన మిస్టేక్. వాళ్ళు ఇక్కడ ఇశ్రాయేలీయులందరూ మోషే దగ్గరికి వచ్చి సరిగెత్తులు గునుగుతున్నారు. ఆయన ఒకే ఒక మాట చెప్పిండు. ఏమన్నాడు? మీరు ఊరుకొనే ఉండండి, దేవుడు చేసే కార్యం చూడండి. మౌనం, ఒక్క మాట కూడా మాట్లాడొద్దు అన్నాడు ఆయన. ఏ ఒక్కరు కూడా మీరు నోరు తిరగొద్దు, ఏ ఒక్కరు కూడా ఎందుకు ఇక్కడ తీసుకొచ్చినావు అనకూడదు అన్నాడు. ఏ ఒక్కరు కూడా నా దగ్గరికి రావద్దు అన్నాడు. దేవుడు చేసే కార్యముని నువ్వు మౌనంగా ఉండి చూడు, అంతే. సైలెంట్ ఎందుకు? ప్రార్థన చేయి, దేవుని విశ్వసించు, దేవునికి అప్పగించు నీ సమస్యని. ఆ తర్వాత నువ్వేం చేయి? మౌనంగా ఉండు, ఏ ఒక్క మాట కూడా మాట్లాడదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీ యొక్క సమస్యని, నీ యొక్క ఇబ్బందిని అన్నిటినీ నువ్వు దేవునికి అప్పగించేశావు. దేవునికి చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా దిగులు పడుతున్నావు అంటే నీకు అవిశ్వాసం ఉన్నట్టే. ఏమున్నట్టు? అవిశ్వాసం. ఇది మారు మనసుకు తగినటువంటి ఫలం కాదు. వన్స్ ఒకసారి కనుక నువ్వు దేవునికి చెప్తే దాని గురించి నువ్వు మర్చిపోవాలి.
అప్పుడు నువ్వేం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు ఏమన్నాడు? మీ యొక్క ప్రార్థనను విజ్ఞాపనను కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు ఒకసారి ప్రార్థన చేసినావంటే నెక్స్ట్ ఇమీడియట్గా నువ్వేం చేయాలి? థ్యాంక్ యూ జీసస్, నువ్వు ఇది చేస్తున్నందుకే వందనం. ఒకవేళ నీకు ఇబ్బంది పెట్టేవారు, నీకు ఎంత విరోధంగా వచ్చి నీ పైన దాడి చేస్తున్నా నువ్వు మౌనంగా ఉండి థ్యాంక్ యూ జీసస్, నువ్వు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నావు, నా జీవితంలో అద్భుతం చేస్తున్నావు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్స్ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడే నువ్వు ధ్యానం చేసి దేవుడు ఏమన్నాడు? మౌనంగా ఉండమంటున్నాడు. ఊరుకోను, నేనే దేవుడనని తెలుసుకో. నీ జీవితాన్ని బాగు చేసే దేవుడని నేనే. ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉండడం ఏంటిది నేర్చుకోవాలి. చాలా వరకు మనం మౌనంగా ఉండడానికి మనము ఇష్టపడం, ఎప్పుడు ఏదో ఒకటి హరిబరి అవుతుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మౌనంగా ఉండడానికి నేర్చుకోవాలంటే అది ఎలా సాధ్యమవుతుందంటే దేవుని యొక్క వాక్యము నీలో పనిచేయాలంటే నువ్వు మౌనంగా ఉండాలి. అంతే. మౌనంగా లేము అంటే దేవుని యొక్క వాక్యము మన జీవితంలో పనిచేయదు. నువ్వు నేర్చుకోవాలంటే మౌనంగా ఉండడము నేర్చుకోవాలి. దేవునికి సమయం ఇవ్వాలి. దేవునికి ఏమి ఇవ్వాలి? సమయం, టైం ఇవ్వాలి. సమయం ఇవ్వకుండా మనకు దేవుడు ఎలా పని చేస్తాడు? దేవుడు ఏమంటున్నాడు? తన ప్రియులు నిద్రించుచుండగా, నువ్వు నిద్రిస్తుండగానే నీ పక్షమున దేవుడు వ్యాజ్యం ఆడతాడు. ఒకనొక వ్యక్తి ఒక విషయం చెప్పిండు. తన దగ్గర డబ్బులు లేవు, కానీ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి లోబడ్డాడు. దేవా, నేను ఇప్పుడు ఏం చేసినా నేను ఇంత డబ్బు సంపాదించలేను, కానీ ఈరోజు వాక్యం విన్నాడు, నువ్వు మౌనంగా ఉండమన్నావు, ఊరికనే ఉండమన్నావు, నన్ను చింతించొద్దన్నావు, నువ్వే నన్ను బాగు చేస్తాను, నువ్వే నన్ను విడిపిస్తానన్నావు. ఆయన అదే విధంగా మౌనంగా ఉంటే దేవుడు అంట ఒక బిజినెస్ మ్యాన్కి చెప్పినాడు, ఫలానా అడ్రస్, ఫలానా ఇంటి దగ్గరికి వెళ్ళు. ఆయన దేవుడు నమ్మనటువంటి వ్యక్తి, ఆయన అన్యుడు. దేవుడు అంటే ఆయన కళ్ళలోకి వెళ్ళి, ఇదిగో ఈ ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు, నువ్వు అతనికి డబ్బులు అతనికి అని చెప్తుంటే ఆయన వెళ్ళి, మీ దేవుడు అంట నన్ను రాత్రి నుంచి నాకు నిద్ర లేదు, నేను ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను, ఇదిగో మీకు ఇంత అవసరం ఉన్నదంటే మీ దేవుడు చెప్తున్నారు, తీసుకోండి అని ఇచ్చేసింది. ఏ విధంగా దేవుడు ఏమన్నాడు? తన ప్రియులు నిద్రించుండగా ఆయన ప్రార్థన చేసిండు, మౌనంగా విశ్రాంతి తీసుకుంది. హరి లేదు, ఎలాంటి టెన్షన్ లేదు. కారణం ఏంటిదంటే దేవుని నమ్మిండు, విశ్వసించిండు అంతే. అదేవిధంగా నీవు కూడా దేవుని నమ్మి విశ్వసించి మౌనంగా పడుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ పక్షమున వ్యాజ్యం ఆడతాడు. ఎవరి ద్వారా? ఒక దేవదూతని ఇశ్రాయేలీయుల కొరకు పంపించిండు, ఇక్కడ ఒక వ్యక్తి కొరకు ఒక మనిషిని పంపించిండు. అదేవిధంగా దేవుడు నీ కొరకు కూడా ఎవరినైనా ఆయన సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఎవరినైనా దేవుడు చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో కూషి దేశం నుండి ఒక నపుంసకుడు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిండు. ఇజ్రాయెల్ దేశానికి వచ్చిండు. కూషి దేశం నుంచి ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చిండు. ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి యెరూషలేములో దేవుణ్ణి ఆరాధన చేసి, దేవాలయంలో ఆరాధన చేసి తిరిగి రిటర్న్లో అతడు వెళ్తున్నప్పుడు యెషయా గ్రంథం చదువుతుండు. 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతుంటే అతనికి అర్థం కావట్లేదు. దేవుణ్ణి అయితే ఆరాధన చేస్తున్నాడు, కానీ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది ఏముంటుంది? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది, ఆయనే మనల్ని విడిపించిండు, ఆయన మనకు సమాధానకర్త అయి ఉన్నాడని అక్కడ గొర్రె వలె నేను మౌనంగా ఉంటిని అనే వాక్యం ఆయన చదువుతుంటూ వస్తుంటే ఆయనకు ఆ వాక్యం అర్థం కావట్లేదు. మిట్ట మధ్యాహ్న సమయంలో ఆయన యెరూషలేము నుండి మళ్ళా తన పట్టణానికి వెళ్ళిపోతుండు, కూషి దేశానికి వెళ్ళిపోతుంటే ఆయన ఈ వాక్యం చదువుతుండు. మనం కూడా ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు బైబిల్ని చదవండి. పుట్టిగా మౌనంగా కూర్చోండి, అయ్యి చూడడం కంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. ఆయన మౌనంగా కూర్చోకుండా దేవుని యొక్క వాక్యం చదువుతుండు, ఆయనకు అర్థం కావట్లేదు.
దేవుడు వెంటనే ఏం చేసిండు, ఫిలిప్పు ఇదిగో నువ్వు గాజా అరణ్యంలోనికి వెళ్ళు, గాజా అరణ్యంలోనికి వెళ్ళు, అక్కడ ఒక రథము పోతున్నది. దేవుడు ఎట్లా చెప్తున్నాడు చూడండి, గాజా అరణ్యంలోనికి వెళ్ళు. అదేవిధంగా నీవు కూడా దేవునికి ప్రార్థన చేసి మౌనంగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుడు నీ పక్షంలో ఒక వ్యక్తులని సిద్ధం చేస్తాడు, దేవదూతలను సిద్ధం చేస్తాడు. ఎవరిని పంపిస్తాడో నీకు తెలియదు, కానీ నీ సమస్యలకు అన్నిటికీ జవాబులు ఆయన తీసుకొని వస్తాడు. ఎలా అనేది నీకు అర్థం కాదు. ఈ గాజా ఎక్కడ ఉన్నది, ఈయన ఏ దేశం వాడు, ఇక్కడ ఫిలిప్పికి ఎక్కడ ఉన్నాడు, సమరయ పట్టణంలో ఉన్నాడు. ఆ సమరయ పట్టణంలో నుండి దేవుడు చెప్తున్నాడు, గాజాకు వెళ్ళు, అరణ్యంలోకి వెళ్ళు, అరణ్యంలోకి వెళ్ళి అక్కడ రథమును కలుసుకో, పరిగెత్తు రథము దగ్గరికి, ఆ రథములో ఎక్కి అతన్ని అడుగు, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అంటే ఆయన అంటున్నాడు, నాకు ఎవరు చెప్పకుంటే నాకు ఎలా అర్థమవుతుంది. చూడండి, దేవుడు ఒక్క వ్యక్తి కొరకు, నువ్వు నేను అనుకోవచ్చు నా కొరకు దేవుడు పంపిస్తాడా, నా ఎద్దకు దేవుడు అంటున్నాడు, ఎవడైతే నా నామమునకు భయపడి నా వాక్యమును విశ్వసిస్తాడో అలాంటి వారికి నేను చాలా సమీపంగా ఉన్నటువంటి వాడిని. ఆయన మన యొక్క స్టేటస్ చూడడు, మనుషులు చూస్తారు, మన యొక్క పరిస్థితిని మనుషులు చూస్తారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ యొక్క అంతరంగమును చూస్తాడు, నీ యొక్క దుఃఖమును చూస్తాడు, నీ యొక్క బాధను చూస్తాడు. నీ కొరకు దేవుడు మనుషులను సిద్ధం చేస్తాడు నీకు సహాయం చేయడానికి. దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. అందుకనే దేవుడు ఏం చేసిండు, ఒక్క వ్యక్తి కొరకు, ఒకే ఒక వ్యక్తి కొరకు ఒక దైవ సేవకుడిని ఎక్కడికి నడిపించండి, ఎక్కడికి, ఈ అరణ్యంలో నడిపించండి. నువ్వు ఎక్కడ ఉన్నా నీ కొరకు దేవుడు సహాయం చేస్తాడు. అరణ్యంలో నడిపించడు, నడుచుకుంటూ వస్తుంటే పరిగెత్తమన్నాడు. ఆ వ్యక్తికి ఒక్క వ్యక్తి రక్షణ పొందుకోవడానికి దేవుడు ఎంత ప్రయాసపడుతున్నాడు. అదేవిధంగా నిన్ను నన్ను విడిపించడానికి ఆయన ఎన్నో ప్రణాళికలు కలిగినాడు. అందుకని దేవుని యొక్క వాక్యం ఏమంటే, మీ తలంపులు నా తలంపులు అంటే కాదు, మీ యొక్క ఆలోచనలు నా యొక్క ఆలోచనలు అంటే కావు. దేవుడు నీ కొరకు ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడో, నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనకి దేవునికి సరైనదిగా లేకపోవచ్చు. నిన్ను నువ్వు విడిపించుకోవడానికి, నిన్ను నువ్వు నీ జీవితంలో మేలు చేసుకోవడానికి నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన అది నీ జీవితంలో సరిగ్గా లేకపోవచ్చు, అది మేలు కలిగేది కాకపోవచ్చు. నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన, చాలా మంది చూడండి చాలా రకములైనటువంటి ఆలోచన చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తమ జీవితంలో నాశనంలోనికి పాడు చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవునికి సమయం ఇచ్చి, దేవునికి అవకాశం ఇచ్చి ఊరిక ఉన్న వారి జీవితంలో మనం గమనించండి. మౌనంగా దేవునికి వారు అప్పగించిన వాళ్ళ జీవితంలో చూడండి, వాళ్ళ జీవితంలో అద్భుతంగా ఉన్నాయి. నువ్వు అద్భుతములు చూడాలన్నా, నీ జీవితం అద్భుతంగా ఉండాలన్నా నువ్వు ధ్యానం చేసుకుని ఊరుకుంటే నీ కొరకు దేవుడు రాత్రికాల సమయంలో సమస్తమును సమకూరుస్తాడు. ఒక్క కొర్నేలు చూడండి, నమ్మకంగా దేవుడికి ప్రార్థిస్తున్నాడు, యథార్థంగా దేవుడికి ప్రార్థిస్తున్నాడు. ఆయన జీవితంలో రక్షణ లేదు, కానీ దేవుడికి ప్రార్థిస్తున్నాడు. అలాంటి వ్యక్తి కొరకు దేవుడు ఏం చేసిండు, ఒక దేవదూతని ఆయన దగ్గరికి పంపించి, నువ్వు ఎలా, నీ ఇంటి వారు నువ్వు ఎలా రక్షణ పొందుతారో చెప్తున్నాడు. దేవదూతని పంపించి చెప్తున్నాడు. ప్రార్థిస్తుంటే దేవుని యొక్క దూతని ఆయన ఎందుకు పంపించింది. అదేవిధంగా ఈ రోజు నువ్వు నేను ప్రార్థిస్తుంటే దేవుడు మన ఎందుకు దేవదూతలను పంపిస్తాడు. సంఘం అంతా ప్రార్థిస్తున్నది, పేతురు మాత్రం చెరసాలలో ఉన్నాడు. సంఘం ప్రార్థిస్తున్నది, పేతురు చెరసాలలో ఉన్నాడు. దేవుడు మౌనంగా లేడు. దేవుడు ఏం చేసిండు, చెరసాలలోకి దేవదూతను పంపి పేతురు యొక్క సంఖ్యలను విడగొట్టండి. అదే విధంగా కొర్నేలి దగ్గరికి దేవదూతను ఏ విధంగా అయితే పంపిండో, ఏ విధంగా నీ జీవితంలో కూడా దేవదూతను పంపిస్తాడు. ఇజ్రాయేలీయులకు దేవుడు ఏ విధంగా అయితే ఎర్ర సముద్రం దగ్గరికి దేవదూతను పంపిండో, అదే విధంగా నీ జీవితంలో మేలు కలగడానికై దేవుడు కూడా తన యొక్క దూతల్ని పంపిస్తాడు. ఎప్పుడు పంపిస్తాడు, మనము మౌనంగా ప్రార్థన చేసి చింతించకుండా దేవుడికి లోబడి విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన మన పక్షమున పోరాడతాడు, పని చేస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా, నువ్వు నిద్రిస్తుండగా ఆయన నీకు ఇస్తాడు.
మారు మనసు పొందుకొని ఆ మనసుకు తగిన ఫలములను మనం ఫలిస్తున్నప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. లాజరు దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నాడు. తన యొక్క రోగముల గురించి ఆయనకు బాధ లేదు. తన దగ్గర నాకు డబ్బులు తినడానికి దాని గురించి చింత లేదు. కానీ ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని ప్రేమిస్తున్నాడని దేవుని యొక్క వాక్యంలో. నాకు రోగం ఉన్నది, నేను దేవుని ఎలా ప్రేమించాలని అంటలేడు. నా దగ్గర తినడానికి ఆహారం లేదు, నేను దేవుని ఎలా ప్రేమించాలని అంటలేడు. ఆయనకు రోగం ఉన్నది, ఆయనకు తినడానికి ఆహారం లేదు, అయినా కానీ ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని ప్రేమిస్తున్నాడు. ధనవంతుడికి రోగం లేదు, తినడానికి అన్నీ ఉన్నాయి, కానీ అతడు ఏం చేస్తలేడు? దేవుని ప్రేమిస్తలేడు, దేవుని ప్రేమిస్తలేడు. కానీ ఒకనొక రోజు ఇద్దరు దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి సమయం వచ్చింది. ఎవరు దేవుని చేరుకున్నారు? ఎవరు తన యొక్క డెస్టినీని చేరుకున్నారు? ఎవరు తన యొక్క గమ్యంని చేరుకున్నారు? అదేవిధంగా నీవు కూడా దేవుని ప్రేమించు. ఎలా ఉంటే ఆ స్థితిలో నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు తప్పకుండా ఈ భూలోకంలో దేవుడు నీ కొరకు ఏదైతే డెస్టినీ, ఏదైతే గమ్యం నిర్ణయించిందో ఆ గమ్యంలో నువ్వు ఎంటర్ అవుతావు. అది నీకు బహుమానం, దేవుడు ఇచ్చేటటువంటి బహుమానం. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పమై ఉండాలి. మనము మౌనంగా ఉన్నప్పుడే మన పక్షమున ఆయన పోరాడతాడు. మనము మౌనంగా లేకుంటే అన్ని విషయంలో నేనే అని అనుకుంటే దేవుని యొక్క వాక్యం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో దేవునికి నువ్వు లోబడి ఉంటావు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీ పక్షమున వ్యాజ్యమాడతాడు, నీకు దేవదూతలను ఏర్పాటు చేస్తాడు, నీకు ఎవరు సహాయం చేయాలో, నీ పక్షంలో ఎవరు మాట్లాడాలో, ఏ విధంగా నువ్వు పడి ఉన్న ఆ బాధల నుండి, ఇబ్బందుల నుండి నిన్ను దేవుడు బయటకు తీయాలో ఆ విధంగా ఆయన ప్రణాళిక నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. ఆ ప్రణాళిక సైతానికి కూడా అర్థం కాదు. సైతాన్ అనుకుంటున్నా, మరి ఇతనిని బాగా పాడు చేసేస్తున్నాను, ఇతని యొక్క లైఫ్ చాలా నాశనంలోకి నేను నెట్టేశాను, ఇక ఇతన్ని అయిపోయింది, ముగించిందని అనుకోవచ్చు. కానీ ఎక్కడైతే శూన్యములో నుండి దేవుడు సమస్తమును సృష్టిస్తాడు. సైతాన్ అనుకుంటుంది ఏం లేకుండా చేసినాను అనుకుంటుందేమో నీ లైఫ్ని, అని దేవుడు అంటున్నాడు దిస్ ఈజ్ ద రైట్ టైం అంటాడు. ఈ సమయమే మంచి సమయము, ఈ సమయమే మేలుకరమైన సమయము. ఆ సమయంలోనే దేవుడు నీ కొరకు ఒక వ్యక్తిని పంపించి నిన్ను పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్న ఏమనుకున్నది? అయ్యో నాకు ఎవ్వరు లేరు అనుకున్నది. తన యొక్క పెళ్లి నాకేమో కుమారులు ఉన్నారు, కానీ అన్నకు మాత్రము ఎవరు లేరు. అమ్మ అనుకునేది నాకు ఒక్కరు చాలు ప్రభువా అన్నది. కానీ దేవుడు ఏం చేసిండు? చాలా మందిని ఇచ్చిండు. అదేవిధంగా నీ జీవితంలో ఏం లేకుంటే ఏడుస్తుంటే దేవుడు సమస్తమును సమకూరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు మారు మనసు పొందుకొని సువార్తని నమ్మి, దేవుడు ఏమన్నాడు? యేసు ప్రభువు ఏమన్నాడు? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తని నమ్మండి. ఏం చేయాలి? సువార్తని నమ్మండి. సువార్తని నమ్మండి అంటే ఎలా నమ్ముతాము? సువార్త అంటే దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యములన్నింటినీ నువ్వు నమ్మాలి. సువార్త అంటే శుభవార్త. నీ జీవితంలో శుభము కలగాలంటే నేనేం చెప్పినా మారు మనసు ఉండాలి. మారు మనసు రావాలంటే ఎలా వస్తుంది? దేవుని యొక్క వాక్యములకు మనం లోబడినప్పుడే. ఆయన వాక్యములకు లోబడితే మనకు మారు మనసు వస్తుంది. మారు మనసు వస్తే దేవుని యొక్క సువార్త, శుభవార్త. దేవుడు శుభం అంటున్నాడంటే నీ జీవితంలో అన్ని మేలులు కలగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మారు మనసు పొందుకోవాలి, దేవునికి లోబడాలి. దేవునికి లోబడితే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నీకెలా నీ జీవితంలో ఎక్కడి నుండి సహాయం వస్తుందో నీకు తెలియదు, ఎలా నీకు వస్తుందో తెలియదు, కానీ దేవుడు నీకేం చేస్తాడు? సమకూరుస్తాడు. ఏ విషయంలోనైనా, ఆయన ఆర్థిక పరమైన విషయంలోనైనా కావచ్చు, నీ యొక్క వ్యక్తిగత జీవితంలోనైనా కావచ్చు, ఇంకా ఏ విషయంలోనైనా ఎలా నీకు సమస్తమును సమకూరుస్తాడో దేవుని యొక్క వాక్యములు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చివరి వచనం చదువుదాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నావని ఎరుగుదు. ఏమంటున్నాడు? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడే చెప్తున్నాడు, నువ్వు దేవుని ప్రేమిస్తే ఏమంటున్నాడు దేవుడు? ఆయన సంకల్పం చొప్పున నువ్వు పిలువబడినవా? నువ్వు ఆయన సంకల్పం చొప్పున ప్రభువు నమ్ముకున్నావా? ఆయన ఇష్టానుసారంగా నువ్వు దేవుని యొక్క మందిరంలో నడుస్తున్నావా? అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దేవుని ప్రేమిస్తే, నువ్వు ఆయన సంకల్పం చొప్పున పిలువబడితే నీకు మేలు కలుగుటకై. ఏం కలగటానికి? మేలు, కీడు కాదు. దేవుడు ఏమంటున్నాడు? సువార్తను ఎందుకు నమ్మమంటున్నాడు? ఎందుకు మారు మనసు పొందుకోమంటున్నాడు? మేలు కలుగుటకై. ఏం చేస్తానంటున్నాడు? నీకు ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ నీకు మేలు కలగట్లేదని, నీకు మేలు కనపడకపోతే దేవుడు ఏమంటున్నాడు అంటే, నీకు ఏదైతే సమస్తం నీ జీవితంలో ఇప్పుడు ఇబ్బంది కలుగుతున్నాయో, సైతాన్ ఏదైతే నీకు ఇబ్బంది కలిగిస్తున్నదో, నాకు మేలే లేదనుకుంటున్న ఆ సమయంలో దేవుడు ఏమంటున్నాడు? అవన్నిటిని సమకూర్చి వాటిలో నుండి, లేని దానిలో నుండి, దేవుని యొక్క వాక్యంలో అబ్రహాము మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 4:17 లేనిది ఉన్నట్టుగానే, ఉన్నది లేనట్టుగానే చేస్తాడు. సైతాన్ అనుకుంటున్నది నీకు ఏమి లేకుండా చేస్తున్నాను అనుకుంటుంది. దేవుడు అంటున్నాడు, ఆ లేని దానిలో నుండి నీకు సమస్తం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మేలు కలుగటానికి. నీకు నీ జీవితంలో ఏది జరిగినా అది నీకు మేలు కలగటానికని ఊరుకో. ఇప్పటి నుంచి మౌనంగా ఉండు. నేను ఇప్పటి వరకు ఇట్లా ఉన్నానంటే అది నా జీవితంలో మేలు కలగటానికే, కీడు కోసం కాదు, మేలు కలగటానికే. దేవుడు ఏమంటున్నాడు? సమకూడి నీకు సమస్తమును సమకూరుస్తున్నాయి. నీ జీవితంలో సమకూరుస్తున్నాడు దేవుడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమించే మనసు వచ్చేంత వరకు నీకు ఇబ్బంది కలగవచ్చు. నువ్వు ఆ ప్రేమించే ఆ సంపూర్ణమైన మనసు నీకు రావాలి. సంపూర్ణమైన విశ్వాసం దేవుని మీద కలిగేంత వరకు నీకు కొన్ని రకములైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు. అది ఎల్లప్పుడూ సైతాన్ అనుకోవచ్చు. సైతాన్ కూడా ఎస్ నేనే చేస్తున్నాను, నీకు ఈ ఇబ్బంది కలిగించింది నేనే అనుకున్నా కానీ దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? వాటన్నిటిని దేని కొరకు? సంపూర్ణం కావడానికి, నీ జీవితంలో సంపూర్ణం కావడానికి, ఫుల్గా నీ జీవితంలో కనపడడానికి, ఫుల్గా కనపడడానికి. ఎప్పుడైతే నీ జీవితంలో ఫుల్ అవుతుందో, ఎప్పుడైతే 9 months కంప్లీట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది? డెలివరీ. ఆ 9 months వరకు ఏం చేయాలి? బాధ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. అతనికి డెలివరీ అయితే సంతోషం ఉంటుంది. ఇవన్నీ కూడా నీకు సమకూరుస్తున్నాయంటే నీకు సంతోషం రావడానికే, మేలు కలగడానికే దేవుడే తన దూతను నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడే నీకు జీవితం ఏం కలగాలి, ఏం రావాలో వాటన్నిటిని ఆయన తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. సో దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో నేను చెప్పినటువంటి వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క హృదయంలో మౌనంగా ఏమి దేవుడు నీతో ఏం మాట్లాడు, ఏ విషయంలో నీకు దేవుడు తన యొక్క దూతని జీవితంలో పనిచేయాలనుకుంటున్నాడు, ఎవరిని ఈ యొక్క జీవితంలో ఆదరించాలనుకుంటున్నావు. దేవుడు ఒక నపుంసకుని కొరకు ఫిలిప్పీని పంపి ఉన్నాడు. అదేవిధంగా నీ జీవితంలో కూడా దేవుడు పంపిస్తాడు. కొర్నేలు కొరకు దేవుడు ఒక దేవదూతను పంపించి ఉన్నాడు. అదేవిధంగా నీ కొరకు కూడా దేవదూతను పంపిస్తాడు. సంసోను తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియకుంటున్నప్పుడు దేవుడు సంసోను తల్లిదండ్రులకి దేవదూతను పంపించి ఉన్నాడు. అదేవిధంగా సంసోను తల్లిదండ్రులకు మనోహ దంపతుల దగ్గరికి ఏ విధంగా అయితే దేవదూతను పంపి తమ జీవితంలో జరగబోయే కార్యములు చెప్పినాడు, అదేవిధంగా దేవుడు నేడు ఈరోజు నీ జీవితంలో ఏ కార్యములు జరగాలో నువ్వు దేవుడిని ధ్యానం చేసుకుని మౌనంగా ఊరుకుండినప్పుడు ఆయన నీ యొక్క తన దూతను పంపుతాడు. నీకు తన యొక్క చిత్తమును తెలియచేయడానికి, తన యొక్క చిత్తమును నీ జీవితంలో బయలుపరచడానికి. ఈవెన్ దేవుడు దేవదూతలను మాత్రమే కాదు, యోసేపుతో కలలో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు నీతో కూడా కలలో మాట్లాడతాడు, దర్శనంలో మాట్లాడతాడు. యోసేపుడి దర్శనము ద్వారా తన యొక్క పిలుపులను నడిపించి ఉన్నాడు. అదేవిధంగా నిన్ను కూడా దేవుడు తన యొక్క పిలుపులను నడిపిస్తాడు. దేవుడు తన దూతలను మాత్రమే కాదు, నీతో డైరెక్ట్ గా ముఖాముఖిగా యోసేపుతోండి, మరియా భర్త అయినటువంటి యోసేపు మరియాని నేను విడిచిపెడతాను అనుకున్నాడు, ఆమెను అవమానపరచాలనుకున్నా. ఆ సమయంలో దేవుడు
రాత్రికాల సమయంలో అతడు నిద్రించుచుండగా తన యొద్దకు స్వప్నములో తన దూతను పంపి దేవుడు ఆయనతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీ పక్షమున నీ కొరకు మాట్లాడడానికి కూడా దేవుడు ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో వారి కలలలోనికి వారి యొద్దకు దేవుడు స్వప్నంలో కలలలో తన దూతని పంపిస్తాడు. దేవుడు తన దూతని పంపిస్తాడు. ఈరోజు నేను చెప్పిన ఒక వ్యక్తి ఇబ్బందులో ఉన్నప్పుడు అన్యుడైనప్పటికీ దేవుడు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. నెబుకద్నెజర్ అన్యుడు అయినప్పటికీ దేవుడు నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళి కలలో మాట్లాడాడు దేవుడు. ఈరోజు దేవుడు నీతో కూడా నీ పక్షమున కూడా ఆయన కలలో మాట్లాడేటటువంటి దేవుడు, నీ పక్షమున కూడా ఆయన వ్యాజ్యమాడేటటువంటి దేవుడు. డూ యు రిమెంబర్ మారు మనసు? నీ మనసు ఎక్కడ గాయపడ్డది? ఆ గాయపడినటువంటి హృదయంలో దేవునికి స్థానమే. ఆ గాయపడ్డ స్థానముని దేవునికి అప్పగించి, ప్రభువా ఈ గాయముని స్వస్థపరచండి. ఈ గాయము నీలో ఉంటే దేవుడు నీ జీవితంలో పనిచేయడు. గాయములు నీలో ఉంటే నువ్వే కష్టపడుతున్నట్టు దేవునికి నువ్వు అవకాశం ఇస్తలేవు. గాయము నీ యొక్క హృదయంలో ఉంటే దేవుడు తన యొక్క కార్యములను చేయడు. అది ఎలాంటి గాయమైన, ఎలాంటి హృదయ వేదనైనా ఆ యొక్క హృదయ వేదనని దేవునికి రిలీజ్ చేయి, దేవుని చేతులలోకి ఇవ్వు. దేవుడు ఏమంటున్నాడు? నా చేతులకు ఇచ్చి నువ్వు చింతించద్దు. ఇంకా అది ఎవరైనా దేని గురించి అయినా రైట్ నౌ ఇప్పుడే నీ యొక్క హృదయాన్ని ఫ్రీ చేయి, విడుదల చేయి. అది ఎంత భారం నీలో భారంగా ఉన్నా, నీ జీవితం ఏంటిదో నీకు అర్థం కావట్లేదని అనుకున్నా, ఇదిగో నపుంసకుల దగ్గరికి దేవుడు అర్థం కావట్లేదు అన్నప్పుడు దేవుడు ఫిలిప్పును పంపినట్టు ఈరోజు నీ అంతా కూడా ఫిలిప్పు లాంటి వ్యక్తిని పంపిస్తాడు. నా జీవితం ఏదో నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావు, కేఎస్గా ఉన్నది, అంత శూన్యంగా ఉన్నది అని అనుకుంటే దేవుడు శూన్యంలో ఉన్న నిన్ను సమస్తముగా చేస్తాడు. ఈ మాట లేదో నిన్ను ప్యాంపర్ చేయడానికి, లేదో నిన్ను బుజ్జగించడానికి చెప్పేటటువంటి మాటలు కావు ఇవి దేవుని మాట. ఇది దేవుని మాట. దేవుని మాట రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మారు మనసు పొందుకో. ఎక్కడ నీ యొక్క హృదయం గాయపడింది, ఎక్కడ నీకు జీవితంలో వేదనకరంగా ఉంది, ఎస్ ఆ వేదన కలిగినటువంటి హృదయంని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి అప్పగించి నిన్ను నువ్వు ఫ్రీ చేసుకో. రెండు భారములు ఒకే దగ్గర ఉండవు, రెండు బరువులు ఒకే దగ్గర ఒక వ్యక్తి మోయలేడు. నీ భారములు నువ్వైనా భరించాలి, లేదంటే దేవుడైనా భరించాలి. నువ్వు భరిస్తే అదే విధంగా ఉంటుంది నీ స్థితి, అదే దేవుడికి అప్పగిస్తే నీ పరిస్థితి మారుతుంది. డిసిషన్ నీ చేతిలో ఉన్నది, నిర్ణయం నీ చేతిలో ఉన్నది. దేవుడికి అప్పగిస్తే నువ్వు ఫ్రీ అయిపోతావు. నీది ఏ భారమైనా, ఎలాంటి కష్టమైనా దేవుడు మరి ఒకసారి నిన్ను అడుగుతుండొచ్చు, మరి ఒకసారి నువ్వు బాధపడుతుండొచ్చు, మరి ఒకసారి దేవుడు నీతో మాట్లాడితే ఇది నా కొరకు అనుకుంటే దేవుడు నిన్ను మార్చుకోలేదని అర్థం. దేవుడు నిన్ను చూస్తున్నాడని అర్థం. నీ సమయం సంపూర్ణమైనదని అర్థం. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఈ సమయం కొరకు దేవుడు ఎదురు చూస్తుండొచ్చు. జస్ట్ మౌనంగా ఉండమంటున్నాడు దేవుడు. ఆయన నీ పక్షం యుద్ధం చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు ఈ యుద్ధం నేను ఎలా గెలుస్తాను, ఎలా సాధిస్తానని. దేవుడు అంటున్నాడు నాకు సమస్తం, నువ్వు జస్ట్ మౌనంగా ఉందంటే నేను నీకు పోరాడు, నీ పక్షమున నేను మాట్లాడతా. దేవుడు నీ పక్షమున మాట్లాడాలంటే నీ యొక్క హృదయం అంతా ఫ్రీ అయిపోవాలి. నీ సమస్య, నీ భారం అంతా ఆయన మీద వేయి. దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఇది నా మాటలు కాదు, నేను పరిశుద్ధాత్మ వలన ఇన్స్పైర్ అయ్యి ఇదిగో ఈ మాటలు నీకు చెప్తున్నాను. నువ్వు వింటున్నావు, ఇది ఎల్లప్పుడు ఇదే విధంగా ఉంటుంది అనుకోవచ్చు. నో అంటున్నాడు దేవుడు. ఇట్ ఈస్ డిఫరెంట్ అంటున్నాడు. ఇట్ ఈస్ డిఫరెంట్. ఇది డిఫరెంట్గా నీ జీవితంలో ఉండబోతున్నాడు. ప్రభువా మీరే నీ అద్భుతములు జరిగించండి, మీ కార్యములు మీరు చేయమన్నాడు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక.